ఇవాల్టి శోభన్ బాబు గారి, కృష్ణ గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్‌లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ విత్ ఇన్విటేషన్ శృతి గారిని వేదిక మీదకి రమ్మని కోరుకుంటున్నాము. అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి నా మెడ నిండా వేశావు, నన్ను మనిషిని చేశావు. శృతి గారు బాగున్నారా? అవునండి. ఏం పాట పాడతారండి ఇవాళ? నేను పాడబోయే పాట ఇదే పాట ప్రతి చోట. చిత్రం పుట్టినిల్లు మెట్టినిల్లు. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం గారు, గానం ఎస్పి బాలు గారు. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నా పాట విని మురిసావు, ఆపైన నన్ను వలచావు. నా పాట విని మురిసావు, ఆపైన నన్ను వలచావు. కలలాగా నన్ను కలిసావు, లతలాగా పెనవేశావు. ఒక గానమై ఒక ప్రాణమై జతగూడి మనమున్నాము, ఉన్నాము, ఉన్నాము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నాడేమి ఉందని భ్రమసేవు, నీడేమి లేదని విడిచేవు. నాడేమి ఉందని భ్రమసేవు, నీడేమి లేదని విడిచేవు. ఆ మూడు ముళ్ళను మరిచేవు, నా పాల మనసును విరిచేవు. ఈనాడు నన్ను విడనాడినా ఏనాటికైనా కలిసేవు, నువ్వు కలిసేవు, నన్ను కలిసేవు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. లవ్లీ సాంగ్ శృతి. లవ్లీ సింగింగ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఒక వర్షన్ కన్నడలో కూడా చాలా పాపులర్. ఏ సింగర్ అయినా కూడా నాన్నగారు పాడారు ఆ కాలంలో. ఇదే నాడు ఇదే భాషೆ ಎಂದೆಂದು ನನ್ನದಾಗಿರಲಿ, ಎಲ್ಲೇ ಇರಲಿ ಹೇಗೆ ಇರಲಿ ತರರರಾರಿ ತಾರೀರ. అదే అసలు నిజంగా కర్ణాటకలో వాళ్ళకి ఆ భాష, వాళ్ళ భాష మీద ఉన్న అభిమానం, ఆప్యాయత నాకు తెలిసి ఏ రాష్ట్రం వాళ్ళకినూ లేదని నేను చాలా బల్లగుద్ది చెప్పగలను. ఆ వరుసలో వచ్చిన ఒక పాట ఇది. అంత పాపులర్ అయింది. నాన్నగారు ఏ స్టేజ్ ఎక్కినా కూడా ఈ పాట పాడకుండా దిగలేరు. కర్ణాటకలో ఈ పాట ఖచ్చితంగా పాడి తీరాలి. ఫస్ట్ సాంగ్ కానీ లాస్ట్ సాంగ్ కానీ ఈ పాట ఉండే తీరాలన్నమాట. అంత పాపులర్ అయిన సాంగ్ ఇది. అండ్
తెలుగులో ఈ పాటని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ నువ్వు ఎలా పాడావో కనుక్కుందాము. శృతి, నమస్కారం సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాటను గుర్తు చేసావు. నిజంగా స్వర్ణలత గారి గొంతులో ఉన్న మెరుపు నీ గొంతులో కూడా కనిపించింది నాకు. థ్యాంక్ యూ అంత సార్. బాగా పాడు. నేను ఇంతకుముందు తనివి తీరలేద పాట కూడా తను పాడిన తర్వాత సునీత గారి వైపు చూసి ఇద్దరితో మాట్లాడుతున్నా. పాత పాటల్లో ఎంత మాధుర్యం ఉంది, ఎంత సురభిళం ఉంది, అసలు ఆస్వాదిస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందని మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు ఈ పాట పాడావు. ఒక రకంగా చెప్పాలంటే ముందుకెళ్లడంలోని ఒక కొత్త కోణం ఏంటో తెలుసా? ముందుకెళ్లడంలో కొత్త కోణం, వెనక్కి వెళ్ళి మన మూలాల్ని అన్వేషించుకోవడం, ఆస్వాదించడం, అర్థం చేసుకోవడం, ఆచరించే ప్రయత్నం చేయడమే ముందుకెళ్ళడం. అలాగా వెనక్కి వెళుతూ మరింత ముందుకెళ్దాం మనం. థ్యాంక్ యూ. ఈ పాటలు రాయటం అంటే జస్ట్ ఒక సన్నివేశానికి సంబంధించినటువంటి ఆ పాత్రలు ఏం మాట్లాడుకుంటాయో కన్వే చేయటం కాదు, ఆ పాట ద్వారా సమాజ హితం కోరుకోవటం కూడా కవికి ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం. ఈయన ఒక స్టార్ రైటర్ సినిమా వరకు, కానీ ఒక గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం పాడత తీగలో ప్రతిసారి కనబడడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నా ఆత్మీయ మిత్రుడు అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంటుంది. ఆల్వేస్ బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లెసన్స్ వీఆర్ లెర్నింగ్ హియర్, లైఫ్ లెసన్స్ ఇవి. శృతి, నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. ఎంత పద్ధతిగా, అణుకువగా, ఎంత ఒద్దిగ్గా ఉంటావో నువ్వంటే Thank you, నాకు ma'am. చాలా ఇష్టం. వీఆర్ బేసిక్లీ ఫ్రమ్ అ వెరీ డీసెంట్ ఫ్యామిలీ. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. అయితే ఒకటి అడుగుతాను నేను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, ఇలాగే పాడుకుంటాను. ఏం పాడుతున్నావు లాస్ట్లో? వితౌట్ మ్యూజిక్ ఒక్కసారి విందాం ప్లీజ్, జస్ట్ కార్డ్స్. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. ఏంటది, ఎందుకలాగా? పాడుకుంటాను అంతే. డాడాను తనననారి తనననారి పాటలో దాచుకుంటాను, అది కదా. మేబీ ఒక్క చోట లింక్ ఉండడంతో నేను అలా అలవాటు చేసేసుకున్నావు. అది ప్రాక్టీస్ చేస్తుంటే అది కొంచెం ఆడ్గా వినిపిస్తుందమ్మా. Okay. ఇంకెప్పుడన్నా ఈ పాట మళ్ళీ ట్రై చేసినప్పుడు ఫినిషింగ్స్ అన్ని సాఫ్ట్గానే ప్లెయిన్గా ఉంచు, ఓకేనా? అది వెరీ బిగినింగ్ నోట్, అది పాడుకుంటాను అలా అంటూ ఉంటే కొంచెం ఆడ్గా వినిపిస్తుంది. ఓకే. ఓకే, అది కొంచెం సరి చేసుకో, ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ. శృతి, వాట్ అ బ్యూటిఫుల్ రెండిషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో విషయం చెప్పాలి, మన సౌండ్ ఇంజనీర్కి ఒక ఐ థింక్ జోరుగా చప్పట్లు కొట్టాలి. సౌండింగ్ బ్యూటిఫుల్ సార్, ఇలాగే మెయింటైన్ చేద్దాం. చాలా బాగుంది. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మైక్లో పాడడం అదొక ఆర్ట్, అది మైక్ లేక పాడడం అదొక పద్ధతి. అయితే మైక్లో పాడడం చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ డైనమిక్స్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, వాల్యూమ్ లెవెల్స్ ఎంత ఉండాలి అని. సో లాస్ట్ వీక్ మేము ఒక చిన్న డిస్కషన్ చేసుకున్నాం, కొద్దిగా బాడీ ఉంటే బాగుంటుందని. ప్లస్ ఐ సీ దట్ యూ హ్యావ్ ఓపెన్డ్ అప్ ఒక్క రవంత 1 dB ఏదో మీరు లోపల రీకాలిబ్రేట్ చేసి వాల్యూమ్ పెంచారు. అవును సార్. అవునా? ఏం అంటే చేశారు? కొంచెం శక్తి అంటే ఇంట్లో కూడా ఆహా. మనం రోజు ఒక శృతిలో ప్రాక్టీస్ చేయడం కంటే ఇంకొంచెం అవును. పెంచితే మనకు కష్టం అవుతుందేమో కానీ టైంతో పాటు వాల్యూమ్ కూడా పెరుగుతుంది కదా. తను మాట్లాడుతుంటే నాకు జానకమ్మ గుర్తుకొస్తున్నారు నాకు. యాక్చువల్లీ మీరు వచ్చి మాట్లాడితే కూడా ఓకేనే, మీరు సెలెక్ట్ అయిపోతారు. అంత బాగుంది మీరు శ్రీలలిత రైస్ తో వండి దుర్గా నెయ్యి వేసుకొని కలుపుకొని తిని శక్తి పెంచుకొని వచ్చింది. ఓ మై గాడ్. కానీ ప్రౌడ్ ఆఫ్ యూ, Thank you రియలీ so ప్రౌడ్ much, ఆఫ్ sir. యూ. బ్యూటిఫుల్. ఏమంటే మేము యాక్చువల్లీ జడ్జెస్ అని మీకు అనిపించొచ్చేమో, కానీ మేము కూడా ప్రేక్షకులే. వీ జస్ట్ వాంట్ టు లిసన్ టు గుడ్ సాంగ్స్. ప్రతిసారి తాళం పోయింది, శృతి పోయిందని మనకు వీ డోంట్ ఎంజాయ్ సేయింగ్ దట్. వాట్ వీ ఎంజాయ్ ఇస్ వాట్ అ బ్యూటిఫుల్ రెండిషన్. దిస్ ఇస్ వాట్ వీ ఎంజాయ్. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. Well done. Really, really happy for you. Thank you so much, sir. Congratulations and keep this going.
ఎస్ and make it better. ఎస్ సార్. Good luck. థ్యాంక్ యూ సార్.